హలో వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్లో డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో దాన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది వీడియోలో నేర్చుకున్నప్పుడు. హాయ్ వ్యూవర్స్, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నది ఎంఎస్ కంప్యూటర్ ట్రిక్ ఛానల్. ఓకే, ఇప్పుడు ఎక్సెల్లో మనం డేటా అనేది ఏ విధంగా అయినా సరే ఎంటర్ చేసుకోవచ్చు. ఇక వచ్చే ఎగ్జాంపుల్ నేమ్ రాజుబాబు అండ్ ఫాదర్ నేమ్ రామారావు. ఓకే, ఇప్పుడు క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఈ విధంగా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి. ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, ఈ విధంగా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలని డ్రాప్ డౌన్. అలా చూస్తే స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాక మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్, ఓన్లీ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ తీసి తెలంగాణ పెట్టినట్టయితే ఇక్కడ ఓన్లీ తెలంగాణలో ఉన్న డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనకి డిస్ప్లే అవ్వాలి. ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లిస్ట్ వరకు, డ్రాప్ డౌన్ లిస్ట్ వరకు ఏ విధంగా క్రియేట్ చేయాలన్నది ఈ వీడియోలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు క్వాలిఫికేషన్, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్వాలిఫికేషన్, ఎక్కడైతే మనం డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయాలో ఆ సెలెక్ట్ చేసుకొని డేటా వ్యాలిడేషన్, ఇక్కడ మనకి ఎలా వచ్చేసి లిస్ట్లో పెట్టుకుందాం. ఇక్కడ సోర్స్ దగ్గర వచ్చేసి ఎస్ఎస్సి కామా ఇంటర్ కామా డిగ్రీ. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఓకే చేసామో ఇక్కడ క్వాలిఫికేషన్ ఒక యారో మార్క్ అనేది మనకు క్రియేట్ అయింది. సో ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఆటోమేటిక్ జనరేట్ అయింది, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. అదే మనకి ఇందులో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఆప్షన్స్ మాత్రమే యూజ్ చేసాం. అదే ఎక్కువ ఉన్నాయంటే ఎలా చేయాలి చూద్దాం. ఓకే, క్వాలిఫికేషన్, డేటా వ్యాలిడేషన్, లిస్ట్ వచ్చి ఇక్కడ మనం టైప్ చేయకుండా సోర్స్ వచ్చేసిన తర్వాత టైప్ చేయకుండా ఎక్కువ ఉంది కదా, మనం ఇక్కడ సోర్స్ ద్వారా రేంజ్ ఆఫ్ సెల్స్ అనేది ఇచ్చుకుంటాం. ఎలా అంటే ముందుగానే మనం ఒక షీట్లో టైప్ చేసుకొని ఉంచుకుంటాం. ఎలా అంటే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఒకవేళ ఈ షీట్లో ఉంటే సరే మనం వేరే షీట్లో సెలెక్ట్ చేస్తాం. సో షీట్ 2లో మనం ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ఎస్సి 8 ఇలా ఎక్కువ ఉంటాయి, ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు సెలెక్ట్. సో మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ చూడండి, మనం అక్కడ సెలెక్ట్ చేసిన రేంజ్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీటెక్. ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇక స్టేట్ అనేది ఏ విధంగా చేయాలి. డిపెండెంట్ లిస్ట్ అంటుంది దీన్ని వచ్చేసి. ఈ డిపెండెంట్ లిస్ట్లో వచ్చేసి మనకి ఇక్కడ సెలెక్ట్ చేసిన స్టేట్ని ఏదైతే సెలెక్ట్ చేసామో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి మనకి. సో ఇప్పుడు ఇక్కడ స్టేట్ అనేది ఏ విధంగా ఇస్తాం చూద్దాం. మనం ముందుగా టైప్ చేసుకున్నాం ఇక్కడ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్లో వచ్చే డిస్ట్రిక్ట్స్, తెలంగాణలో వచ్చే డిస్ట్రిక్ట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్, దీన్ని వచ్చేసి డిపెండెంట్ లిస్ట్ అంటాం. ఈ డిపెండెంట్ లిస్ట్ని ఎలా చేయాలి చూద్దాం. ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి ఒక లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఫార్ములా, మనం ఎక్కడైతే మనం ముందు డేటా అనేది టైప్ చేసుకొని ఉంచుకున్నాం చూసారా, ఆంధ్రప్రదేశ్లో వచ్చే డిస్ట్రిక్ట్స్ని, తెలంగాణ డిస్ట్రిక్ట్స్, అలాగే మనకు అక్కడ డిస్ప్లే స్టేట్స్. సో ఈ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్ములాలో మనం క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ రో మాత్రమే టిక్ చేసుకొని ఓకే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇది ఒక లిస్ట్ అనేది తయారు చేయాలి. ఫార్ములా క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్, చూడండి అక్కడ ఓన్లీ టాప్ రో మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేట్ అనేది ఏ విధంగా చేయాలి. డేటా వ్యాలిడేషన్, లిస్ట్ సోర్స్ దగ్గర వచ్చి మనం ఇందాక ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసుకున్నామో యూజ్ ఫార్ములాలో పేస్ట్ నేమ్స్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టేట్ తాలూకు లిస్ట్ కావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకుని స్టేట్లు మాత్రం డిస్ప్లే అవ్వాలి ఈ స్టేట్ లిస్ట్. ఓకే, ఇక్కడ చూడండి మనం స్టేట్ లిస్ట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం ఇచ్చాం. అంటే స్టేట్ లిస్ట్ అంటే
ఇక్కడికి మనకి స్టేట్లో ఉన్న లిస్ట్ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు మాత్రమే డిస్ప్లే అవుతాయి ఆ లిస్టులో. చూడండి ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో దీని ఇక్కడ మనం ఈ సెల్ని డిపెండ్ చేసుకొని మనకి డిస్ట్రిక్ట్స్ అనేవి కావాలి. సో ఇదే విధంగా డిస్ప్లే చేయాలి. ఈక్వల్ టు డిస్ట్రిక్ట్లో సెల్ తీసుకొని డేటా వ్యాలిడేషన్ లిస్ట్. ఇక్కడ వచ్చేసి మనం చిన్న ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఈక్వల్ టు ఇండైరెక్ట్ ఓపెన్ ప్రాసెస్ చేసుకోవాలి. ఏ సెల్ అయితే మనం బేస్ డిపెండ్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిక్ట్ డిపెండ్ అవ్వాలి ఆ యొక్క రెఫరెన్స్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ D11. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. D11 బ్రాకెట్ క్లోజ్. ఓకే. చూడండి ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది ఏర్పడింది. చూడండి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఈస్ట్ గోదావరి అండ్ మొత్తం కోనసీమ మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అదే మనకి ఇక్కడ స్టేట్ చేంజ్ చేస్తాం అనుకోండి, తెలంగాణ ఓన్లీ ఇక్కడ తెలంగాణ డిస్ప్లే మాత్రం అవుతాయి డిస్ట్రిక్ట్స్. హనుమాన్ ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అదేవిధంగా మనకి అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ స్టేట్ ఈ విధంగా చూద్దాం. రాజు నాయుడు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటర్. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ కుమార్ అప్పారావు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది లేదు. మనకి అదేవిధంగా అన్నిటికీ ఎలా అప్లై చేయాలంటే ఈ విధంగా కాపీ చేసుకొని కంట్రోల్ కాపీ పేస్ట్. ఏదైతే కాపీ చేసి పేస్ట్ చేసామో ఆటోమేటిక్గా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది దీనికి కూడా మనకి అప్లై అయిపోతుంది. ఈ సెల్ కూడా కాపీ పేస్ట్ ఈ విధంగా మీకు ఓకే. ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.